ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. రంగాపురం గ్రామంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా లేక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం వస్తే బాగుంటుందా? యుద్ధనపూడి నవీన్ గ్రామస్తులతో అర్ధవీడు మండలంలో ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డు సమస్యలు ఎక్కువగా చెబుతున్నారు. చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం, మండలం చుట్టూ కొండలతో కప్పి ఉన్న ప్రాంతం. అసలు గ్రామంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో లోయలో ఊరి చుట్టూ కొండలో దాగి ఉన్న గ్రామం. మండలానికి వెళ్లాలంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరే కాదు, ఈ ప్రాంతంలో ఇంకా 20 గ్రామాలు ఉన్నాయి. ఏదైనా పని పడి వెళ్తే అక్కడ పని అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఎక్కడో అడవి ప్రాంతంలో నివసించే జనాలు ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం రోడ్డైనా సరిగ్గా వేస్తే బాగుంటుంది అని గ్రామస్తులు తెలిపారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వాలంటీర్, నాడు నేడు ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే పేద ప్రజల, విద్యార్థులు ఆనందాలతో ఉంటామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మళ్ళీ సీఎం జగన్ కావాలని గ్రామస్తులు తెలిపారు. మండలం రంగాపురం గ్రామం ముఖాముఖి TV7 న్యూస్తో ప్రజలతో మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కానీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీకు? మాకు జగన్ రావాలి. వైఎస్ఆర్ మాకు బాగా చేసింది. 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్? అన్నీ చేసిన మాకు అమ్మఒడి వేసిండ, కాకపోతే మన ఆడలో ఆయన 18 వేసిండ. ఓకే, సచివాలయాలు, వాలంటీర్లు అవసరమా? అవి కూడా అవసరమా ఉందా? మొత్తం గతంలో అవి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు? యాడికి మేము మండలం పోతాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మాకు 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు. అప్పట్లో అంత దూరం వెళ్ళి చేపించుకొని వచ్చారు. ఒకవేళ వెళ్ళినా కానీ పనులు అవుతాయో లేవో తెలియదు. ఈ గవర్నమెంట్ లో మాత్రం మాకు పింఛన్ అయితే మా ఇంట్లో ఉన్నట్టే, ఏ డబ్బులు మా ఇంట్లో ఉన్నట్టే. ఇంతకుముందు అయితే ఎవరు ఇచ్చేవారు? ఎవరితో ప్రెసిడెంట్ అని చెప్పాను. ఓకే, ఈ ప్రభుత్వం అయితే బాగానే చేసింది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్కే బాగుంటుంది. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? నీళ్ళ ప్రవణం ఒకటి, నీళ్ళు ఒక్కటి ఉందా? అంటే సర్పంచ్ గారు చేయలేదు అది? ఇంకా అది ఒక్కటేనా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదా? ఎమ్మెల్యే